హాయ్ బ్రో. హాయ్, మీ పేరు? గోపి. గోపి. ఎక్కడ? ఆంధ్ర, తెలంగాణ? ఆంధ్రానే. ఆంధ్ర. ఓకే గోపి, ఇప్పుడు ఆంధ్ర ప్రభుత్వం గురించి మాట్లాడుకుంటే నువ్వు గట్టిగా పోటీ చేయడానికి టీడీపీ, జనసేన రెడీగా ఉన్నాయి కదా. సో ఎంతవరకు నిజంగా గట్టిగా పోటీ చేయడానికి రెడీగా ఉన్నాయి? అంటే ఫాలోయింగ్ ఇప్పుడు ప్రజెంట్ ఎవరికి ఉంది జనాలలో, ఆంధ్ర జనాలలో? ఫాలోయింగ్ అంటే వైసీపీగా ఉన్నట్టు, టీడీపీ జనసేన అంటున్నారని పెద్దగా ఏం లేదు. అదంతా కామనే, ఈ ఆపోజిషన్ కాబట్టి ఎక్కువ సీట్లు కూడా లేవు కదా వాళ్ళకి. సో నెక్స్ట్ కూడా వైసీపీ గెలవచ్చు అనుకుంటాం. అంటే నార్మల్ గా ఎలాంటి స్కీమ్స్ తోటి జగన్ గారు ముందుకు వస్తున్నారు? ఇంతవరకు ఎలాంటి స్కీములు పెట్టారు, వాటిని అమలు చేశారు? అన్ని పథకాలు పడుతున్నారు కానీ వారు టెక్నాలజీ పరంగా లేకపోయినా అందరికి పథకాలు అందిస్తున్నారు. స్టూడెంట్స్కి ఇస్తున్నారు కదా, అన్ని ఫీజు రీఎంబర్స్మెంట్ అన్ని ఇస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే జనసేన పార్టీ ఒకవేళ ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చింది అనుకో, ఎంతవరకు దీన్ని కంపేర్ చేసుకోవచ్చు? జగన్ గారి పాలన గురించి, పవన్ కళ్యాణ్ గారి పాలన గురించి ఎంతవరకు మనం కంపేర్ చేసుకోవచ్చు? జనసేన అసలు అధికారంలో రావడానికి అన్ని చోట్ల పోటీ చేయాలి కదా. వాళ్ళు పోటీ చేసేదే ఒక 50 కాన్స్టిట్యున్సీలలో ఆ విధంగా చేస్తుంటారు. సో ఏముండదు అనుకుంటున్నా. అంటే వచ్చే అవకాశం ఉందా? నార్మల్ గా అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ లో? వచ్చే అధికారం ఏం లేదు కానీ వస్తే 10 సీట్లు అలా రావచ్చు. వైసీపీకి ఇంతకుముందు 151 వచ్చాయి కదా, ఒక 20-30 తగ్గినా మళ్ళీ నెక్స్ట్ వైసీపీ రావచ్చు అనుకుంటున్నాం. సో చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుకుంటే, అంటే ఇంతకు ముందు ఆయన పెట్టిన స్కీమ్సే గానీ, పథకాలే గానీ, సో ఇప్పటి వరకు అవి రన్ అవుతున్నాయా, లేకపోతే వాటిని క్లోజ్ చేసి జగన్ గారు కొత్తగా ఏదైనా ప్రారంభించారు? అవి ఏం రన్ అవ్వట్లేదు, వాటిలో నేను అదే పేర్లు మార్చి కొన్ని రన్ చేస్తున్నట్లు అనుకుంటున్నాను. ఆయన పెట్టిన పథకాలు బాగున్నాయా, ఇప్పుడు జగన్ గారు తీసుకొచ్చినవి బాగున్నాయా? జగన్ గారు పెట్టినవి బాగుంది. ఓకే, యువతకైతే న్యాయం జరుగుతుందా? కొంచెం తక్కువ అనుకోవచ్చు. అంటే ఏం జాబ్ నోటిఫికేషన్స్ కానీ ఏం వదలటలేదు కదా చాలా రోజుల నుంచి. వచ్చిన ఈ మధ్య కాలంలో వదిలేడు కొంచెం పోలీస్ కానిస్టేబుల్. ఇప్పుడు ఏమైనా బాగా చేయొచ్చు అనుకుంటున్నా, అది కాక ఎలక్షన్ మూమెంట్ కదా, ఇప్పుడే బాగా చేయొచ్చు అనుకుంటున్నా. సో అంటే ఎలక్షన్ల మూమెంట్ నే చేయాలనా, లేకపోతే అంత తర్వాత చేయొద్దా అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు టీడీపీలో, చంద్రబాబు నాయుడు గారు సో అలానే చేస్తున్నారా, లేకపోతే అంటే ఎలక్షన్ టైం అని చెప్పేసి వాళ్ళు కూడా ముందుకు వచ్చి చేస్తున్నారంటావా? ఎవరు వచ్చినా ఫస్ట్ గా చేస్తే ఏం చేయరు, ఎలక్షన్ మూమెంట్ లోనే చేస్తారు. అవి ఉన్నాయి ఇచ్చుకుంటా కొంచెం పథకాలు అనేది కొంచెం నార్మల్ నడుపుకుంటూ వస్తారు, ఎలక్షన్ మూమెంట్ లో బాగా చేస్తారు. అండ్ ఇంకొకటి, ఇప్పుడు వారాహి వస్తుంది పవన్ కళ్యాణ్ గారిది, సో ఏదైనా వార్ జరిగే అవకాశం ఉందా? అంటే వాళ్ళ యుద్ధం అందుకోసమే వారాహిని కొంచెం స్ట్రాంగ్ గా తయారు చేశారని చెప్పేసి అంటున్నారు. ఈ నాయకులకు ఏమైనా యుద్ధం జరిగే అవకాశం ఉందంటావా? నాయకులకి ఏముండదులే కానీ అక్కడ ఉన్న వాళ్ళకి చిల్లర గొడవలు జరుగుతుంటాయి అనుకో. ఫ్యాన్స్ రెచ్చిపోవటాలు, ఇలాగా ఫ్లెక్సీలు, ఇలాంటి గొడవలు అయితే అవుతాయి అనుకుంటున్నాను. పెద్దగా అయితే ఏం ప్రభావం ఉండదు. ఓకే, సో ఫైనల్ గా నెక్స్ట్ మళ్ళీ జగన్ గారు వస్తే ఇట్లా ఇంకేమైనా మార్పులు చూడొచ్చా? ఇప్పుడు ఉన్న దానికన్నా ఇంకా బెటర్ గా ఏమైనా చూడొచ్చా? చూడొచ్చు. విశాఖని అభివృద్ధి చేస్తున్నారు కదా, ఈసారి ఫుల్ క్యాపిటల్ గా విశాఖ మారొచ్చు. అంటే అప్పుడు కూడా చాలా అయినాయి, ఈ జగన్ గారి ప్రభుత్వంలోనే అప్పులు చాలా అయినాయని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు నిజం? అప్పులు ఎప్పటి నుంచి కావట్లేదు, ఎప్పటి నుంచే అప్పులు అవుతున్నాయి కదా. అప్పులు లేకుండా ఎవరు చేయలేరు. పవన్ కళ్యాణ్ వచ్చినా, చంద్రబాబు వచ్చినా అప్పులు తీసుకురావాల్సిందే, చేయాల్సిందే కదా. ఓకే, చూద్దాం నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తుంది అధికారంలోకి ఏంటి అనేది ఒకసారి చూసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఒకసారి మనం మీటే మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్, మీ పేరు? సాయి పవన్. సాయి పవన్. సో ఇక్కడ ఆంధ్ర ప్రజెంట్ ఆంధ్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. సో ఆ మార్పు ఏంటి, అసలు ఎందుకు అనుకుంటున్నారు? అంటే ప్రెసెంట్ మరి పార్టీ మొత్తం ఎక్కువ మంది కేసెస్ ఉన్నాయి కదా వాళ్ళ మీద. పక్కన పెడితే మొన్న ఇది కూడా చూసినాం, మాచర్లలో జరిగిన కాన్ఫ్లిక్ట్, టీడీపీ వైసీపీ కాన్ఫ్లిక్ట్. ఇవన్నీ చూసిన తర్వాత చాలా మంది చేంజ్ కోరుకుంటున్నారు. అంటే చాలా గుండా ప్రభుత్వం లాగా ఉంది కాబట్టి పక్కన పెడితే జనసేన బెటర్ అనిపిస్తుంది. నా ఒపీనియన్ అయితే జనసేన బెటర్. సో అంటే ఇంతకు ముందు ప్రజలు ఎప్పుడైనా ఇలాంటి ఆలోచన వచ్చిందా ప్రజలకు? అంటే ప్రభుత్వాన్ని చేంజ్ చేసుకోవాలి, ఈ ప్రభుత్వం వద్దు అన్న రేంజ్ లో ఆలోచించుకున్నారు ఎప్పుడన్నా? అంటే మేజర్ ఇష్యూస్ జరిగినప్పుడల్లా ఖచ్చితంగా పాలిటిక్స్ అనేవి వస్తుంటాయి.
ఇప్పుడు రీసెంట్ అయితే మాచర్ల వచ్చింది. అంతకుముందు ఈ విశాఖలో జరిగింది కూడా మేజర్ ఇష్యూ అనుకోవాలి. అప్పట్లో ఇసుక గురించి కూడా మేజర్ ఇష్యూ, దాన్ని కూడా ఆన్లైన్ చేసారు. అది ఇప్పుడు 4,000 ఎంత అయిపోయింది. ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా పాలిటిక్స్ డిస్కస్ చేస్తారు everyone. పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పండి. జనాలు కోరుకుంటున్నారా పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం అధికారంలోకి రావాలి, సో ఆయన పాలన మనం చూడాలి అని చెప్పేసి అనుకుంటున్నారా? అంటే జీరో బడ్జెట్ పాలిటిక్స్ కి ఎవరు ఒప్పుకోరు, పబ్లిక్ ఎవరు కూడా జీరో బడ్జెట్ పాలిటిక్స్ యాక్సెప్ట్ చేయరు. ఫస్ట్ లో ఎంత మాట్లాడినా ఓటేసే టయానికి ఎవరిస్తే వాడికే ఓటేస్తారు, అదే జరుగుద్ది మళ్ళీ. సో ఇక చూడాలి, అది పబ్లిక్ డిమాండ్. అంటే ఇప్పుడు హడావిడైతే బానే ఉంది, పవన్ కళ్యాణ్ గారు వెనకాల యువత నిలబడడం కానీ, సో సపోర్ట్ చేయడం కానీ ఇప్పుడు అంతా బానే ఉంది. సో ఆ ఎలక్షన్ మూమెంట్ వచ్చరికి ఏమన్నా తారుమారయ్యే అవకాశం ఉందా? టీడీపీతో కలిస్తే ఖచ్చితంగా చేంజ్ ఉంటది, కలవకపోతే మాత్రం ఏం చెప్పాలి. సింగిల్ గా అయితే పవన్ కళ్యాణ్ కష్టం. ఈసారికి కష్టమా, ఎప్పటికీ కష్టమా? ఈసారి కష్టం. అంటే ఇంతకు ముందుకి ఇప్పుడు కొంచెం స్ట్రాంగ్ అయిందా పార్టీ? మరి అయింది కదా, రైతు భరోసా అయితే చాలా బెనిఫిట్ అయింది కదా. 250 మెంబర్స్ దాకా ఇచ్చిండు, ప్రతి ఫ్యామిలీకి 1 lakh దాకా ఇస్తున్నాడు. 1 lakh దాకా ఇస్తున్నాడు. నిన్న పోయిన సండే రోజు కూడా 250 మెంబర్స్ కి ఇచ్చిండు. అంటే ఈ రైతు భరోసాని ఈయన ఓన్ గా పెట్టుకుందే కదా, సో దాన్ని 250 మెంబర్స్ కి అంటే ఆ ప్రజలకి ఆయన వంతు సహాయం చేశారు. కౌలు రైతుల్లో ఫ్యామిలీకి చనిపోయిన ప్రతి కౌలు రైతు ఫ్యామిలీకి 1 lakh రూపీస్ అతను పార్టీ ఫండ్ నుంచి తీసి ఇచ్చిండు. అతనేం గవర్నమెంట్ ఫామ్ చేసింది కాదు, పార్టీ ఫండ్ అంతా కూడా అతను సంపాదించింది కదా. సో బెనిఫిట్ అంటే ఇంతవరకు ఆయన ఓన్ గానే చేస్తున్న పనులు ఇవన్నీ. రేపు పొద్దున అంటే అధికారంలోకి వస్తే ఇంకెలాంటి మార్పును చూడొచ్చు అంటారు, ఇంకెలాంటి స్కీములు తీసుకొని వస్తారు? జీరో బడ్జెట్ పాలిటిక్స్ యాక్సెప్ట్ చేయరు, బట్ వస్తే మాత్రం కనుక ఖచ్చితంగా సౌత్ స్టేట్స్ లో ఖచ్చితంగా జీరో బడ్జెట్ పాలిటిక్స్ చూస్తే అది ఖచ్చితంగా ఒక న్యూ ట్రెండ్ సెట్టింగ్ అవుతుంది. బట్ చాలా డిఫికల్ట్, అది అనుకున్నది సింపుల్ కాదు. అంటే అలవాటు పడిపోయారు జనాలు అంతా, డబ్బుకి ఓటు అనేది. సో అంత సింపుల్ టాస్క్ కాదు. ఈసారి అయితే కష్టం, మేబీ చెప్పలేము. ఇట్లనే ఇంకో 5 years కష్టపడితే పక్కా నెక్స్ట్ టైం రావచ్చు. ఒకవేళ ఈ టీడీపీతోనే ఒకవేళ కలిస్తే, టీడీపీతో చేయగలిగితే, సో వస్తే టీడీపీ రావచ్చా లేదంటే జనసేన రావచ్చా? అది వాళ్ళు కూర్చొని డిస్కస్ చేసుకోవాల్సిన పాయింట్. 175 లో మాకు 50, మీకు 150, ఏదో రేషియో ఉంటది కదా. ఫస్ట్ 1.5 మీకు 2 years మీరు చేయండి, 2 years మేము చేస్తాం. అది వాళ్ళు డిస్కస్ చేసుకుని ఫైనలైజ్ చేయాల్సిన ఇష్యూ, మనం డిసైడ్ చేయాల్సింది కాదు. పార్టీస్ రెండు కూర్చొని ఫైనల్ చేయాలి, అంతే కదా. ఓకే, అంటే ఇప్పటి వరకు చూసుకుంటే జగన్ గారి ప్రభుత్వం నుంచి ఎంతవరకు యువతకి గాని వృద్ధులకి గాని ఏ విధంగా న్యాయం జరిగింది? యువతకి ఏమి చెప్పలేము, వృద్ధుల కంటే ఏదో ఒక స్కీమ్ పెట్టేసి ప్రతి ఫ్యామిలీకి ఎంతో కొంత ఇచ్చేస్తున్నాడు. ఆ స్కీమ్ ఏదనేది నవరత్నాల్లో ఉందో ఉండకపోవచ్చు సెకండరీ, బట్ ప్రతి ఒక్కరికి ఎంతో కొంత వెళ్ళిపోతుంది ఫ్యామిలీ ద్వారా. ఎంప్లాయ్మెంట్ రావాలి, నిరుద్యోగ అభివృద్ధి కంటే ఎంప్లాయ్మెంట్ చూపించడం గొప్ప విషయం. అది చూపిస్తున్నాడని అయితే నాకేం అనిపించలేదు. అమర్నాథ్ ఉన్నాడు, ఐటీ శాఖ అంటారు. ఎప్పుడన్నా పాలిటిక్స్ గురించి మాట్లాడాడు తప్ప ఐటీ గురించి ఎప్పుడన్నా మాట్లాడేది అనిపించిందా? చూస్తున్నాం కదా ఇంటర్వ్యూస్ అన్ని. ప్రెస్ మీట్ పెడతాడు, పవన్ కళ్యాణ్ తిడతాడు, వేరే పని ఉంది. ఈ ఐటీ గురించి మాట్లాడుకుంటే, సో అంటే చాలా వరకు టీడీపీ ప్రభుత్వం కొంచెం ఐటీ పరంగా ముందుకు తీసుకొని వచ్చింది, సో వైసీపీ ప్రభుత్వం ఇంతవరకు దాన్ని టచ్ చేయలేదు అని చెప్పేసి అంటున్నారు. ఇది నిజమేనా? కరెక్టే. అంటే టీడీపీ తీసుకొచ్చిందంటే హైదరాబాద్ లో తీసుకొచ్చింది అయితే చంద్రబాబు నాయుడు, బట్ హైదరాబాద్ లో తీసుకొచ్చిన తర్వాత చంద్రబాబుకి అంత ఛాన్స్ ఇవ్వలేదు. ఏపీలో 5 years ఉన్నాడు, తర్వాత వచ్చేసాడు. రూలింగ్ పోయింది. మేబీ ఇంకొక టర్న్ ఉంటే చూడొచ్చేమో, బహుశా ప్రూవ్ చేసుకునేటోడేమో. హైదరాబాద్ లో చేసినోడు తీసుకెళ్ళి అమరావతిలో చేస్తాడని ఎందుకు అనుకో. ఎక్స్పీరియన్స్ ఎప్పుడన్నా కన్సిడర్ చేయాలి మాక్సిమం. ఒకవేళ మళ్ళీ ఛాన్స్ ఇస్తే, టీడీపీకి ఛాన్స్ ఇస్తే ఎంతవరకు సద్దుమణిగి ఉంటది? అనుకున్న రీతిలో ఆంధ్ర ప్రజలు సాటిస్ఫాక్షన్ అయ్యే రేంజ్ లో ఎలా ఉంటది అనుకుంటున్నాం? తెలియదు, ఇంకా 3 capitals అయితే చెప్పలేము. కానీ ఓన్లీ ఒకవేళ అమరావతి అయితే కనుక చంద్రబాబు మాక్సిమం బెనిఫిటబుల్ గా తయారు చేస్తాడని అనుకుంటున్నాను. ఫైనల్ గా చూద్దాం ఏ ప్రభుత్వం అసలు అధికారంలోకి వస్తుంది, ఎవరి యుద్ధం ఎలా జరుగుద్దో. సో నెక్స్ట్ ఎలక్షన్ లో చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ బ్రో.